ప్రభునందు ప్రియమైన సంగమునకు యేసుక్రీస్తు వారి నామములు వందనములు తెలియజేస్తున్నాను. మనము ప్రతి గురువారము అపోస్తలుల కార్యములను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా అపోస్తలుల కార్యములను మనము మరికొన్ని విషయాలను మనము నేర్చుకున్నాము. గతంలో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 30వ వచనం వరకు మనము ధ్యానించాము. పౌలు మార్పు చెందిన తర్వాత తాను వెంటనే దమస్కు పట్టణము నుంచి అరేబియా దేశమునకు వెళ్ళినట్లుగా చూసాము. అలాగే అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మరలా దమస్కునకు వచ్చాడు. అక్కడ యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటన చేసిన తర్వాత యెరూషలేమునకు వచ్చినట్లుగా మనము చూసాము. అయితే పౌలు తాను మార్పు చెందడానికి ముందు ఏ విధంగా ప్రవర్తించాడో ఆ యెరూషలేము కాపురస్తులకు లేదంటే యూదయ ప్రాంతము వారందరికీ కూడా తెలుసు. కాబట్టి అందుకని పౌలు మార్పు చెందాడు అనేటువంటి విషయాన్ని వారు నమ్మలేదు. పౌలు గారిని ఎవరూ కూడా చేర్చుకోవడానికి చాలా భయపడినట్లుగా మనము చూసాము. ఎందుకంటే మార్పు చెందడానికి ముందు అంత భయంకరంగా ప్రజలను హింసించినట్లుగా హింసించినట్లుగా మనము గమనించాము. పౌలు గారు కూడా తాను రాసినటువంటి పత్రికలో కూడా అంటాడు, పూర్వము ఆ పౌలు గారు మార్పు చెందడానికి ముందు హింసకుడు, దూషకుడు, హానికరుడు అని చెప్పి తెలియజేస్తాడు. కాబట్టి హింసకుడు, దూషకుడు, హానికరుడు కాబట్టి వారు పౌలుని చేర్చుకోవడానికి చాలా భయపడినట్లు మనము చూసాము. అయితే బర్నబా మాత్రము చేర్చుకుని అక్కడ ఉన్నటువంటి సంఘానికి పరిచయము చేసినట్లుగా మనము చూసాము. తర్వాత విషయాలను మనము గమనించినట్లయితే 31వ వచనం నుంచి మనము గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములు అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నుండుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండును అని చెప్పి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. సంఘము ఏ ప్రాంతాలకి వెళ్ళినది, ఏ ప్రాంతాలలో సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతాలలో సంఘము విస్తరించిందంట? 1 యోదయ ప్రాంతంలోను, అలాగే 2 గలిలయ ప్రాంతంలోను, అలాగే సమరయ ప్రాంతంలో, ఈ 3 ప్రాంతాలలో సంఘము విస్తరించిందని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ దేశము గమనించినట్లయితే 3 భాగాలుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అది యోదయ ప్రాంతము, సమరయ ప్రాంతము, అలాగే గలిలయ ప్రాంతం అని చెప్పి ఇలాగూ 3 ప్రాంతాలుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్ కూడా 3 భాగాలుగా ఉండేది. ఉదాహరణకి ఎప్పుడైనా వర్షము వస్తూ ఉందనుకోండి, తుఫాను వస్తూ ఉందనుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో ఈ 3 ప్రాంతాలకి, అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది 3 భాగాలు ఉండేది. కోస్తా ఆంధ్రాని మనము ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రాంతం, అంటే కోస్తాంధ్ర అంటే సముద్రానికి ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతం అంతటిని కూడా కోస్తాంధ్ర అని చెప్పి అంటూ ఉంటారు. అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అట్లా నెల్లూరు జిల్లా వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, సముద్రము పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఈ జిల్లాలను ఏమంటారంటే కోస్తా ఆంధ్ర అని చెప్పి అంటూ ఉంటారు. ఈ కోస్తా ఆంధ్ర అనేటువంటి ఒక ప్రాంతము, తర్వాత రాయలసీమ అనేటువంటి ప్రాంతము, 4 జిల్లాలని రాయలసీమ అని చెప్పి అంటూ ఉంటారు. చిత్తూరు, కడప, కర్నూలు, అలాగే అనంతపురము జిల్లాలని
ఈ 4 జిల్లాలని రాయలసీమ ప్రాంతం అని చెప్పి అంటారు. అలాగే తెలంగాణని తెలంగాణ అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాగూ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోకముందు 3 భాగాలుగా ఉండేది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణగా ఉండేది. ఇప్పుడు మనకి 2 ప్రాంతాలను మనము కలిగి ఉన్నాం. కోస్తాంధ్ర, రాయలసీమ మాత్రమే మనము కలిగి ఉన్నాం. అయితే అలాగే ఈ ఇజ్రాయెల్ దేశం అనేది కూడా 3 భాగాలుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. యోదయ ప్రాంతము, సమరయ ప్రాంతము, అలాగే గలిలయ ప్రాంతం. ఈ 3 ప్రాంతాలలో కూడా దేవుని సంఘము, ప్రభు సంఘము విస్తరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సంఘము మరి ఏర్పడడం అనేది, లేదంటే ఒక వ్యక్తి బాప్తిస్మము పొందాడు అనుకోండి, ఈ బాప్తిస్మము పొందినటువంటి విషయాలను గురించి దేవుని వాక్యం ఏమని చెప్తా ఉన్నదంటే, ఒక వ్యక్తి బాప్తిస్మము పొందాడంటే క్రొత్తగా జన్మించినటువంటి వ్యక్తితో సమానమని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తున్నది. క్రొత్తగా జన్మించడమని చెప్పి తెలియజేస్తున్నది. కాబట్టి ఒక బిడ్డ జన్మించాడు అనుకోండి, జన్మించినప్పుడు ఆ బిడ్డ మనము ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఉంటాము. ఒక సంవత్సరము వచ్చిందనుకోండి, ఒక బిడ్డకి సంవత్సరం వచ్చినప్పుడు త్రాగడము, అలాగే నెమ్మదిగా నడవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక బిడ్డకి సంవత్సరం వచ్చింది, కానీ కనీసము త్రాగడం కూడా చేయడం లేదనుకోండి, ఆ బిడ్డ ఎదుగుదల అనేది ఉంటుందనా లేదనా? మనము ఆ బిడ్డ ఎదుగుదల విషయంలో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఆ బిడ్డ ఎదగటం లేదని చెప్పి, ఎదుగుదలలో లోపం ఉందని చెప్పి మనము అర్థం చేసుకుంటాము. అలాగే మరి సంఘము విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ఎదగాలి, క్షేమాభివృద్ధి చెందాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘము యెరూషలేములో ప్రారంభమైనటువంటి సంఘము 3000తో ప్రారంభమైనటువంటి సంఘము 5000, తర్వాత 5000 మంది బాప్తిసం పొందారు. సంఘము మరి బహుగా విస్తరిస్తూ ఉన్నట్లుగా మనము చూసాము. కాబట్టి సంఘం అనేది విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, క్షేమాభివృద్ధి చెందాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ప్రాంతాలలో యోదయ ప్రాంతము, గలిలయ ప్రాంతము, సమరయ ప్రాంతాలలో దేవుని సంఘము, ప్రభు సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే మరి క్షేమాభివృద్ధి చెందడం అని అంటే ఏమిటి? క్షేమాభివృద్ధి నొందుచు అని ఉంది. ఆ మూల భాషలో కట్టబడుట చెప్పి రాయబడి ఉన్నది. క్షేమాభివృద్ధి నొందుచు అని అక్కడ ఒకటైనా ఉన్నది. మూల భాషలో కట్టబడుట అని చెప్పి ఉన్నది. అంటే సంఘము కట్టబడుతూ ఉన్నదని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. సంఘము కట్టబడాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనమందరం కూడా ఆత్మీయంగా ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకి ఒక ఇల్లు ఏ మెటీరియల్తో కట్టబడుతుంది? ఒక ఇల్లు కట్టాలంటే మనకు ఏ మెటీరియల్ కావాలి? చెప్పండి. సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, అలాగే ఇటుకలు కావాలి, సిమెంట్ రాళ్ళు కావాలి. ఇలాగూ ఈ మెటీరియల్తో ఇల్లు అనేది కట్టబడుతుంది. అలాగే సంఘము కూడా దేవుని ఇల్లు అంటాడు. దేవుని ఇల్లు, మనమందరం కూడా దేవుని ఇల్లు అని అంటాడు. మనమే దేవుని ఇల్లు అని చెప్పి అంటూ ఉంటాడు. కాబట్టి మనం కూడా దేవుని ఇల్లు అయి ఉన్నాము. మనం కూడా ఏ విధంగా కట్టబడాలి? ఒక భౌతికంగా ఒక ఇల్లు కట్టాలంటే సిమెంట్ ఉండాలి, ఇసుక ఉండాలి, అలాగే నీరు ఉండాలి, అలాగే ఇటుకలు ఉండాలి. మనము ఏ విధంగా కట్టబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనము చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త
7వ అధ్యాయము 21వ వచనం నుంచి మనము గమనించినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చును, వరద వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, కానీ అది బండ మీద కట్టబడినందున ఆ ఇల్లు పడిపోలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మరి ఒక ఇల్లుని గురించి కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకరేమో బండ మీద ఇల్లు కట్టాడంట, ఒకరేమో ఇసుక మీద ఇల్లు కట్టారంట. ఈ ఇసుక మీద ఇల్లు కట్టినప్పుడు వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి విసిరినప్పుడు ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు పడిపోయిందని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అలాగే ఈ ఇల్లు భౌతికమైనటువంటి ఇళ్లను గురించి ప్రభు తెలియచేయడం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఇళ్లను గురించి, ఆత్మ సంబంధంగా ఆయన సంఘము ఎలాగో కట్టబడాలో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయ ప్రతి వాడును బుద్ధిమంతుడిని పోలిండును అని చెప్పి, బండి మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడిని పోలిండును అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఆ బండ ఏంటంటే అంటే అక్కడ బండ మీద ఇల్లు కట్టుకోవడం అని అంటే దేవుని వాక్య ప్రకారము మనము కట్టబడాలి. ఇసుక మీద ఇల్లు కట్టడం అని అంటే అక్కడే ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నా మాటలు చొప్పున చేయక యేసుక్రీస్తు వారి మాటలు చొప్పున చేయకుండా మనము మన క్రైస్తవ జీవితాన్ని కనుక కట్టుకుంటూ ఉన్నట్లయితే అది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లును పోలి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రభు తెలియజేస్తామంటారంటే వరద వచ్చినది, వర్షం వచ్చినది, తుఫాను వచ్చినది, గాలి విసిరినది ఆ ఇంటి మీద అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. అంటే మానవ జీవితంలో శ్రమలు అనేటువంటి ఒక గాలి, శ్రమలు అనేటువంటి ఒక తుఫాను ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారి వాక్యము చేత వారి క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటారో వారు విశ్వాసముల నుంచి తొలగిపోరు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే మరి వారు ఆ సంఘ పెద్దలు లేదంటే వారి పాస్టర్ గార్స్, వారి అయ్యగారు చొప్పున వారు ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటారు, అలాంటి వారు పడిపోతారు అని చెప్పి, విశ్వాసంలో నుంచి తిరిగిపోతారని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మన గ్రామం నుంచి కూడా ఏలూరు దగ్గర ఉన్నటువంటి ఒట్లూరికి ప్రతి వారము ఆటోలో వెళుతూ ఉన్నారు. ఒకసారి నేను ఒకరిని అడిగాను, ఏంటి అక్కడ ప్రత్యేకత ఏమిటి, ఎక్కడి నుంచి అక్కడికి వెళుతున్నారని అడిగితే అన్నారు, అయ్యా సాయంత్రానికి అయ్యగారి దగ్గర ఒక తొట్టి ఉంటుంది, నూనె తొట్టి ఉంటుంది, సాయంత్రానికి ఆ నూనె తొట్టి అయిపోతుందని చెప్పి చెప్పడము జరిగింది. ఏం చేస్తూ ఉన్నారంటే వెళ్ళినటువంటి వారు నూనెని కొనుక్కుంటూ ఉన్నారు, నూనె డబ్బాలు కొనుక్కుంటూ ఉన్నారు. నూనె డబ్బాలు కొనుక్కొచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళ పశువుల శాలలో మరి పశువుల పాకలో వాళ్ళు ఆ నూనెని చల్లుతూ ఉన్నారంట. ఎందుకంటే ఆ పశువులకు ఎలాంటి హాని లేకుండా ఉండడానికి ఆ నూనె పనిచేస్తుందని చెప్పి రాస్తూ ఉన్నారంట. అంతేకాకుండా మరి పంట పొలాలకి స్ప్రే చేసేటప్పుడు ఆ స్ప్రేలో కూడా ఆ నూనెని పోస్తూ ఉన్నారంట. అంటే పంట పొలాలు పురుగులు తినకుండా, పంట పాడవకుండా ఉండడానికి ఆ నూనె ఉపయోగపడుతుందని చెప్పి వారు రాస్తూ ఉన్నారంట. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఈ లోకానికి మన పశువులు బాగా ఆరోగ్యంగా ఉండాలి,
పశువులు మరి అభివృద్ధి చెందాలి, మనకున్నటువంటి పంటలు మరి చీడ పురుగులు పడకుండా ఉండాలి, మనకున్నటువంటి పంటలు బాగా పండాలని చెప్పి మరి దేవుడు ప్రభు ఆ పంట పొలాల కోసము అలాగే పశువుల కోసము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మానవుడు పశువు ఒకటేనా? మానవుడు పంటలు ఒకటేనా? మానవుల్లో ఉన్నటువంటి ఆత్మ పశువులో ఉన్న పశువులకి కూడా ఉంటుందా? మానవునికి ఆత్మ ఉన్నది, మరి పశువుకి కూడా ఆత్మ ఉన్నదా అని అంటే ఈ లోకస్తులు లేదంటే ఈ పాస్టర్స్, ఈ దుర్బోధకులు ఏం చేస్తూ ఉంటారంటే మనిషి పశువు ఒకటేనన్నట్లుగా, మనిషి పంటలు ఒకటేనన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరి పంటల కోసం వచ్చినట్లుగా, యేసుక్రీస్తు వారు పశువుల కోసం వచ్చినట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము ప్రభు ఏం చెప్పారంటే, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం ఏమిటి అని చెప్పి ప్రభు అడుగుతూ ఉన్నారు. ప్రభు ఈ లోకానికి మనలో ఉన్నటువంటి ఆత్మని, మనలో ఉన్నటువంటి ప్రాణమును రక్షించడానికి ప్రభు వచ్చారని చెప్పి ఇక్కడ మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆయన పశువుల కోసం రాలేదు, ఆయన మరి వృక్షాల కోసం రాలేదు, చెట్ల కోసం రాలేదు, సముద్రాల కోసం రాలేదు, ఆయన పంట పొలాల కోసం రాలేదు. కానీ మన ఆత్మ నశించిపోకుండా నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినది దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు ప్రభువు. కాబట్టి నశించిపోయినటువంటి ఈ మానవుడిని, దేవునికి దూరమైనటువంటి ఈ మానవుడిని దేవునితో సమాధానపరచడానికి, దేవునితో సహవాసము చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ లోకంలో ప్రభు మరి మన ఆత్మ కోసం వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మన ఆత్మ అనేది అభివృద్ధి చెందాలి, మనము ఆత్మీయంగా ఎదగాలి, ప్రభు చెప్పినటువంటి విధముగా మనము కట్టుకోవాలి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పాస్టర్స్, అయ్యగారులు, అమ్మగారులు చెప్పినటువంటి విధంగా మనము కట్టుకోకూడదని చెప్పి, మన క్రైస్తవ జీవితము కట్టుకోకూడదని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనము ఈ లోకంలో రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి, రకరకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. కానీ ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి వారందరూ కూడా ఏకముగా ఉండాలని చెప్పి ప్రభు కోరుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. చనిపోవడానికి ముందు ఆయన డెత్ విష్ అన్నమాట, మరణానికి ముందు ఆయన మరి అందరము కూడా ఏకముగా ఉండాలి అని చెప్పి ప్రభు కోరుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఈరోజు ప్రభు చేసినటువంటి ప్రార్థనకి విలువనివ్వకుండా రకరకాలైనటువంటి మినిస్ట్రీస్, రకరకాలైనటువంటి సంఘాలు, రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి విశ్వాసాలు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. అయితే మనము వారిని అడిగినట్లయితే ఏమని అంటూ ఉంటారంటే, మీ విశ్వాసము మీది, మా విశ్వాసము మాది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మరి అందరి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారి విశ్వాసము ఒకటిగా ఉండాలి, అందరి విశ్వాసం ఒకటిగా ఉండాలి అని ప్రభు కోరుకున్నారు. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘంతో కూడా రాస్తూ, ఎఫెసీలకు రాస్తూ కూడా అంటాడు, విశ్వాసము ఒకటే అని చెప్పి అక్కడ పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఏ గుంపులో ఉన్నాము, ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాము, ఏ విధంగా మనము కట్టబడుతూ ఉన్నాము ఆత్మీయంగా అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఒకవేళ సాతాను ఏం చేస్తూ ఉన్నదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే తెలియజేశారు,
సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై అని చెప్పి ప్రభు తెలియజేశారు. ఏర్పరచబడినటువంటి వారు ఇక వీరు ఇంకా పరలోకము వీరిది, గ్యారంటీగా వీరిది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు కూడా అలాంటి వారిని కూడా మోసపు చేస్తూ ఉన్నదని చెప్పి వారి సంఘము సాతాను మోసము చేస్తూ ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మనము అంటే మాకు సేవకుల మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సేవకుల మీటింగ్ జరుగుతూ ఉంటుంటే ప్రతి నెల కూడా మేము ఒక స్థానిక సంఘంలో కూడుకోవడం అనేది మేము చేస్తూ ఉంటాము. అయితే కొంతమంది ప్రతి నెల వస్తూ ఉన్నారు, కొంతమంది కొన్ని రోజులు వచ్చి కొన్ని నెలలు వచ్చి మానేసేటువంటి వారు ఉన్నారు. అయితే వీరు ఇంకా మరి ఈ ఫెలోషిప్ నుంచి ఎప్పటికీ మానరు, వీరు కంటిన్యూగా వస్తారు అని చెప్పి మేము కొంతమందిని గురించి అనుకున్నాము. ఉదాహరణకి సుధీర్ గారు వాళ్ళు ఫెలోషిప్కి కంటిన్యూగా వస్తారని చెప్పి అనుకుంటే వారు మరి ఒక విశ్వాసంలోకి వెళ్ళినట్లుగా మనము గమనించాము. కాబట్టి సాతాను ఏం చేస్తుందంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై సూచక్రియలు అద్భుతాలు చేస్తుందని చెప్పి ప్రభు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి మనము ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, ప్రభు చెప్పినటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా లేదా, మరి ఎలాగ మనము కట్టబడుతూ ఉన్నాము, దేవుని వాక్య ప్రకారము ప్రభు చెప్పినటువంటి ఆయన మాటల చొప్పున మనము కట్టబడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనము గమనించాలని చెప్పి ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు శ్రద్ధగా ఉన్నందుకు అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు.